హలో ఎవ్రీవన్. ఇవాళ నేను శనగ బేడల వడ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది మసాలా వడ అంటారు కదా, అది అనమాట. సో నేనైతే సింపుల్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఇలా శనగ బేడల్ని అట్లీస్ట్ ఒక 2 to 3 hours నానబెట్టుకోవాలి. మరి ఎక్కువ నానబెట్టుకున్నా అది చాలా స్మూత్గా అయిపోతుంది పేస్ట్ అయితే. సో ఇలా కొంచెం బరగ్గానే చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను దాంట్లోకి చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. కొంతమందికి పచ్చిమిరపకాయలు తరిగి వేసుకుంటారు, నేనైతే పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట. సో దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. సో తెల్లవాయలు అలాగే జింజర్ కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి ఆడించుకున్న పేస్ట్ అది. సో దాంట్లోకి కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా ఇది. అలాగే శనగబాడలు కూడా కొన్ని అలా పక్కకు పెట్టేసుకున్నాం, 1 tablespoon. నాకు అక్కడక్కడ శనగబాడలు కనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అంతేనండి, నేనేం వేయట్లేదు. కొద్దిగా ఉప్పేసి ఇలా ఫుల్గా మిక్స్ చేసేసుకున్నాను అనమాట, అంతే. ఇక నీట్గా ప్లేట్లోకి ఈ పిండి అంతా ఏం చేశానంటే, నేను ఒక 2 minutes ముందే చెప్తున్నాను, ఆనియన్స్ ఒక్కసారి యాడ్ చేశాక ఇక వడలు వేసేసుకోవాలి. లేకపోతే అది ఆనియన్లో ఉన్న వాటర్ మిక్స్ అయిపోయి లూజ్ అయిపోతుంది అనమాట పిండి. అప్పుడు ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. సో ఇదైతే ఒక టిప్ అనే చెప్పచ్చు. నేను అలా 1-2 times చూశాను. సో నాకు ఈ కలిపాక వెంటనే వడలు వేసేసుకున్నాం అనుకోండి, అస్సలు ఆయిల్ పీల్చదు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి, క్రంచీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇలా ప్లేట్లో ఇలా చేసుకున్నాను అనమాట. అప్పుడైతే ఒకే షేప్లో వస్తాయని. ఫస్ట్ అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు, ఎందుకో తెలియదు. అవి నేను వేస్తుంటే అలా పడిపోతున్నాయి అన్నమాట. కొంచెం ముద్దలుగానే వచ్చాయి, కానీ క్రిస్పీగానే ఉన్నాయి. ఆయిల్ అస్సలు పీల్చలేదన్నమాట. సో నాకైతే ఈ వడలు చాలా ఇష్టము. అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినను, ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటా. కాకపోతే ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఇలా చేస్తాను అనమాట. మీలో ఎంతమందికి ఈ వడలు తెలుసో, అలాగే ఎంత ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్లీ ఈ వడలు చట్నీతో తింటే చాలా బాగుంటాయి. నేనైతే పల్లీ చట్నీ కానీ రెడ్ చట్నీ కానీ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఈవినింగ్ స్నాక్గా చేస్తున్నాను ఇవాళ అయితే నేను. సో చూసారా ఎలా వచ్చేసాయి. ఫస్ట్ టైం వేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా రాలేదు, నాకు అనిపించింది. ఎందుకో తెలియదు, మరి ముద్దలుగా వచ్చాయన్నమాట. కానీ చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఈవెన్ వెతుతుంటే కూడా సౌండ్ వస్తుందన్నమాట, అంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. సో ఇంకొకసారి ట్రై చేద్దాము, ఇక ఏమైంది అన్నట్టు మళ్ళీ బాగా వేసాను. నాకైతే చాలా మంచిగా అనిపించాయి. నెక్స్ట్ టైం వచ్చినవి కూడా చాలా పెద్దవిగా, అంటే ఇలా చూస్తూనే తెలుస్తుంది కదా, ఇలా బాగా వచ్చాయన్నమాట. సరే ఓకే అనిపించింది నాకైతే ఇవి ఎక్కువగా చిత్తూరు సైడు, పలమనేరు సైడ్ వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు ఈ వడలు. మీలో ఎంతమందికో తెలుసో చెప్పండి. అండ్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఫాస్ట్గా అయిపోతాయి. ఎవరైనా వచ్చినా కూడా గెస్ట్లు తొందరగా చేస్తుంటారు అన్నమాట ఎక్కువగా. సో ఫైనల్గా అయితే నా వడలు రెడీ. సో నేనైతే చట్నీతో సర్వ్ చేసేసాను. ఇంట్లో పల్లీ చట్నీ ఉండే, దాంతో చేశాను అనమాట. వన్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.